హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, అంజలి ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన చాలా సాధారణమైన అమ్మాయి. ఆమె ప్రపంచం చాలా చిన్నది. ఇల్లు, తల్లిదండ్రులు, స్నేహితులు, తన డిగ్రీ చదువు, అంతే ఆమె లోకం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ గృహిణి. అంజలికి ఇంట్లో వాళ్ళు ఏది చెబితే అదే వేదవాక్యం. ఒకరోజు సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి రాగానే వాతావరణం అంతా పండగలా ఉంది. బంధువులు వచ్చి ఉన్నారు. నాన్న ముఖంలో ఎనలేని ఆనందం కనిపిస్తుంది. అంజలి, రామ్మ, ఇలా కూర్చొని నాన్న పిలిచాడు. అంజలికి అర్థం కాలేదు. ఏంటి నాన్న విశేషం అని అడిగింది. నీకు సంబంధం కుదిరిందమ్మా. అబ్బాయి పేరు కార్తిక్, సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. చాలా మంచి కుటుంబం. వాళ్ళ కట్న కానుకలు ఏమీ వద్దు, పద్ధతి గల అమ్మాయి కావాలని మన ఇంటికి వచ్చారు. నా స్నేహితుల ద్వారా ఈ సంబంధం వచ్చింది. వాళ్ళకు నీ ఫోటో చూపించాను, వాళ్ళకు నచ్చేసింది అంటూ ఆనందంతో ఏడ్చేశారు నాన్న. అంజలి గుండె వేగం పెరిగింది. పెళ్ళనే మాట వినగానే ప్రతి అమ్మాయికి కలిగే సిగ్గు, భయం, ఆందోళన ఆమెను ముంచెత్తాయి. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? అతని మనస్తత్వం ఏంటి? అసలు నన్ను అర్థం చేసుకుంటాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ మొదలు మెదలాయి. కానీ తన నాన్న కల్లో ఉన్న సంతోషం చూసి ఆమె ఏమీ అనలేకపోయింది. అప్పటి వరకు అంజలికి కార్తీక్ ఎవరో తెలియదు, కనీసం ఫోటో కూడా చూడలేదు. ఆదివారం ఉదయం ఇల్లంతా హడావిడిగా ఉంది. కార్తీక్ వాళ్ళ కుటుంబం పెళ్లి చూపుల కోసం వస్తున్నారు. అంజలిని అందంగా ముస్తాబు చేశారు. లేత గులాబీ రంగు పట్టు చీరలో అంజలి దేవతలా ఉంది. హాల్లోకి రాగానే అందరి కళ్ళు ఆమె మీదే పడ్డాయి. అంజలి చూపులు మాత్రం నేల మీదే ఉన్నాయి. మెల్లగా తల ఎత్తి చూసింది. ఎదురుగా సోఫాలో కార్తీక్ కూర్చుని ఉన్నాడు. ఎత్తైన ఆకారం, గంభీరమైన ముఖం, కళ్ళల్లో ఏదో ఆలోచన. అతను అంజలి వంక ఒకసారి చూసి వెంటనే తన ఫోన్లో ఏదో చూసుకోవటం మొదలుపెట్టాడు. అది అంజలికి కొంచెం వింతగా అనిపించింది. పెద్దవాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అబ్బాయి అమ్మాయిని ఏకాంతంగా మాట్లాడుకోమని పక్క గదిలోకి పంపారు. గదిలో ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. 5 నిమిషాలు గడిచినా ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా రాలేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కార్తీకే మాట్లాడాడు. నా పేరు కార్తీక్. నా గురించి మా నాన్నగారు చెప్పే ఉంటారు. నాకు నా కెరీర్ అంటే చాలా ఇష్టం. ఈ పెళ్ళికి నేను మా అమ్మ నాన్నల కోరిక మేరకే ఒప్పుకున్నాను. నా వర్క్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. నీకు ఇష్టమైతేనే ఈ పెళ్ళికి ఒప్పుకో అని చాలా ముభావంగా, ఎటువంటి భావోద్వేగం లేకుండా చెప్పాడు. అంజలికి ఏడుపు వచ్చినంత పనైంది. అతను తన ఇష్టాయిష్టాలు అడగలేదు, భవిష్యత్తు గురించి మాట్లాడలేదు, కనీసం ఒక చిరునవ్వు కూడా నవ్వలేదు. కానీ అంజలి తన తల్లిదండ్రుల పరువు, వాళ్ళ సంతోషం గురించి ఆలోచించి సరే అని తలూపింది. పెళ్లి ఖాయమైంది. పెళ్లి రోజు రాని వచ్చింది. కళ్యాణ మండపం బంధుమిత్రులతో కలకలాడుతుంది. సన్నాయి మేళాలు, వేదమంత్రాలు, బంధువుల హడావిడి అంతా ఒక కలలా జరిగిపోతుంది. అంజలి మనసంతా ఒకటే ఆందోళన. తన పక్కన కూర్చున్న కార్తీక్ ముఖంలో పెళ్లి కొడుకు ఉండవలసిన ఆనందం ఏమాత్రం లేదు. ఏదో ఒక బాధను పూర్తి చేస్తున్నట్టుగా యంత్రంలా అన్నీ చేస్తున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో అంజలి కార్తీక్ కళ్ళలోకి చూసింది. కానీ అతని చూపుల్లో ఎక్కడ అంజలి లేదు. 3 ముళ్ళు పడ్డాయి. 7 అడుగులు నడిచారు. అంజలి అధికారికంగా కార్తీక్ భార్య అయింది. తన జీవితాన్ని ఒక అపరిచితుడి చేతిలో పెట్టినట్లుగా ఆమె కనిపించింది. అప్పగింతల సమయంలో అంజలి తన తల్లిదండ్రులను పట్టుకుని రోధించింది. కార్తీక్ మాత్రం ఆ దృశ్యాన్ని ఒక ప్రేక్షకుడు చూసినట్టుగా చూస్తున్నాడే తప్ప అంజలిని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. కార్తీక్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగింది. అత్తమామలు చాలా మంచివాళ్ళు కావటంతో అంజలి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ అసలు పరీక్ష ముందుంది. శోభనం గదిని పూలతో అందంగా అలంకరించారు. పాల గ్లాస్ పట్టుకుని గదిలో కడుగు పెట్టింది అంజలి. ఆమె గుండె రైలు వేగంతో పరిగెడుతుంది. గదిలో కార్తీక్ తన ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేసుకున్నాడు. అంజలి రాకను అతను గమనించినట్టు కూడా లేడు. అంజలి మెల్లగా వెళ్ళి మంచం దగ్గర నిలబడింది. 10 నిమిషాల తర్వాత కార్తీక్ ల్యాప్టాప్ మూసేసి అంజలి వైపు తిరిగాడు. కూర్చో అంజలి అన్నాడు. అతని గొంతులో ఎలాంటి ప్రేమ లేదు, కేవలం ఒక ఆఫీసర్ తన ఎంప్లాయీతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. చూడంజలి,
ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. నేను నీకు పూర్తిగా కొత్త, నువ్వు నాకు కొత్త. సినిమాలు చూపించినట్లు మొదటి రాత్రి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేదని నేను నమ్ముతాను. నాకు ఒకరితో కలవడానికి చాలా సమయం పడుతుంది. నా స్పేస్ నాకు కావాలి. దయచేసి నన్ను ఏమి అడగవద్దు. నీకేది కావాలన్నా నేను తెచ్చి పెడతాను. కానీ భర్తగా నా నుంచి ప్రస్తుతానికి ఏం ఆశించవద్దు. మనం ఒకే గదిలో ఉన్న మన దారులు వేరు. గుడ్ నైట్ అని చెప్పి తన పక్కకి తిరిగి పడుకున్నాడు. ఆ మాటలు అంజలి గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నాయి. చేతిలో ఉన్న పాల గ్లాస్ వణికింది. కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలాయి. పెళ్లి మీద, మొదటి రాత్రి మీద ప్రతి అమ్మాయికి ఎన్నో కలలు ఉంటాయి. కానీ తన కళ్ళన్నీ ఒక్క క్షణంలో కుప్పగొలిపాయి. ఆ రాత్రంతా అంజలి నిద్రపోలేదు. నిశ్శబ్దంగా ఏడుస్తూనే ఉంది. కార్తీక్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ వారిద్దరి మధ్య దూరం ఏమాత్రం తగ్గలేదు. అంజలి ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి, అత్తమామలకు సహాయం చేసి, కార్తీక్ ఇష్టమైన వంట చేసేది. కార్తీక్ ఉదయం 8 గంటలకి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. రాత్రి 10 గంటలకు కానీ ఇంటికి వచ్చేవాడే కాదు. కార్తీక్కి టీ ఇవ్వడానికి అంజలి వెళ్ళినప్పుడు కనీసం ఆమె వైపు చూసేవాడు కాదు. థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పి తన ఫోన్లో మునిగిపోయేవాడు. ఆదివారాలు కూడా కార్తీక్ తన ల్యాప్టాప్కి అంకితమయ్యేవాడు. ఒకరోజు రాత్రి కార్తీక్ ఇంటికి రావడానికి చాలా ఆలస్యమైంది. అంజలి అతనికి భోజనం వడ్డించడానికి ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోయింది. రాత్రి 11:30కి వచ్చిన కార్తీక్ అంజలిని చూశాడు. అతని మనసులో ఏ మూలనో చిన్న చలనం, కానీ దాన్ని బయటికి కనపనివ్వలేదు. అంజలి, లే, ఎందుకు ఇక్కడ పడుకున్నావు? నేను వస్తానని ఎవరు చెప్పమన్నారు? ఇక నుండి నా కోసం ఎదురు చూడకు, నువ్వు తినేసి పడుకో అని కాస్త విసుగ్గా అన్నాడు. అంజలి కళ్ళు తుడుచుకుంటూ, పర్లేదండి, వేడిగా వడ్డిస్తాను రండి అని భోజనం పెట్టింది. కార్తీక్ మౌనంగా తిని వెళ్ళి పడుకున్నాడు. అంజలి గిన్నెలు కడుగుతూ తన కన్నీళ్లను కూడా నీటితో పాటు కడిగేసుకుంది. ఎంతకాలం ఈ నరకం? నేను తన భార్యనా లేక ఇంటికి పని మనిషినా? నా ఉనికి ఇంట్లో అతని గుండెలో స్థానం లేదా అని ప్రతిరోజు తనలో తనే కుమిలిపోయేది అంజలి. కానీ ఆమెకు తన అత్తమామల మీద ఉన్న గౌరవం, తన తల్లిదండ్రుల పరువు గుర్తొచ్చి ఆ బాధను దిగమింగుకునేది. ఎప్పటికైనా నా భర్త నన్ను అర్థం చేసుకోవడం, నా ప్రేమను గుర్తించడా అన్నొక చిన్న ఆశ మాత్రం ఆమె గుండెల్లో ఇంకా బతికే ఉంది. పెళ్ళయి 3 నెలలు గడిచాయి. అంజలికి ఆ ఇల్లు, అత్తమామల ప్రేమ బాగా అలవాటయ్యాయి. కానీ తన భర్త కార్తీక్తో మాత్రం ఇంకా ఎడబాటు అలాగే ఉంది. రోజు ఉదయం కాఫీ ఇవ్వటం, అతని బట్టలు ఇస్త్రీ చేయటం, లంచ్ బాక్స్ సర్దడం, ఇవన్నీ ఒక యంత్రంలా చేస్తుంది అంజలి. కార్తీక్ కూడా ఉదయం వెళ్ళటం, రాత్రి ఎప్పుడు రావటం, ల్యాప్టాప్తో కుస్తీ పడ్డం, ఇదే అతని దినచర్య. కానీ అంజలికి తెలియని విషయం ఒకటి ఉంది. కార్తీక్ పైకి కఠినంగా కనిపిస్తున్నా అతనికి అంజలి ప్రవర్తన నెమ్మదిగా అర్థమవుతుంది. తను ఎంత కోపగించుకున్నా, విసుక్కున్నాం, అంజలి ఎదురు సమాధానం చెప్పకపోవటం, అత్తమామలను సొంత తల్లిదండ్రుల చూసుకోవటం అతని మనసులో ఒక మూల నిశ్శబ్దమై ఉన్నాయి. ఈ అమ్మాయిలో ఎంత ఓపిక ఉంది, నేనింత నిర్లక్ష్యం చేస్తున్నా, నా పనులన్నీ ఎందుకు అంత శ్రద్ధగా చేస్తుంది అని అప్పుడప్పుడు అతనికి అనిపించేది. కానీ అతనుకున్న వర్క్ ప్రెషర్, ఈగో ఆలోచనలను అణిచివేసేవి. నవంబర్ మాసం, చలిగాళ్ళు తీవ్రంగా ఉన్నాయి. ఒకరోజు ఉదయం అంజలికి తీవ్రమైన జ్వరం వచ్చింది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో కనీసం మంచం మీద నుండి లేవలేని పరిస్థితి. కానీ అత్తమామలు లేచేసరికి కాఫీ ఇవ్వాలి, కార్తీక్కి బాక్స్ కట్టాలి అన్న బాధతో బలవంతంగా లేచింది. వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పాలు వేడి చేస్తుంది. అప్పుడే నిద్రలేచి వంటగదిలోకి వచ్చిన కార్తీక్ అంజలిని చూశాడు. ఆ ముఖం ఎర్రగా కందిపోయి ఉంది. వణుకుతూ గిన్నె పట్టుకున్న ఆమె చేతులు చూసి మొదటిసారి కార్తీక్కి కంగారు అనిపించింది. అంజలి, ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళాడు. ఏం లేదండి, కొద్దిగా జ్వరం అంతే అంటూ పడిపోబోయిన అంజలిని చప్పున పట్టుకున్నాడు కార్తీక్. ఆమె ఒళ్ళు అగ్నిగుండంలో కాలిపోతుంది. వెంటనే ఆమెను ఎత్తుకొని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. దుప్పటి కప్పి
తన తల్లిని పిలిచాడు. అమ్మా, అంజలికి చాలా జ్వరంగా ఉంది. నేను ఆఫీస్కి లీవ్ పెడుతున్నా, హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నాడు. అంజలికి ఇదంతా కలలా అనిపించింది. తన మొహం కూడా సరిగ్గా చూడని భర్త తన కోసం ఆఫీస్ మానేస్తున్నాడా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజంతా కార్తిక్ అంజలి పక్కనే ఉన్నాడు. ఆమెకు వేడిగా సూప్ తాగించాడు. సమయానికి మందులు వేశాడు. రాత్రి తన పక్కన పడుకున్న అంజలిని చూస్తూ కార్తిక్ మొదటిసారి తీవ్రంగా ఆలోచించాడు. నేను ఎంత మూర్ఖుణ్ణి, నా చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేసి నా కెరియర్ అంటూ ఒక గదికి పరిమితమయ్యాను. నా కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న ఈ అమ్మాయికి నేను ఇస్తున్న గౌరవం ఏంటి అని తనలో తన్ని మదనపడ్డాడు. ఆ రాత్రి అంజలి తల నిమురుతూ ఆమె పక్కనే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచిన అంజలి తన చేతిని పట్టుకుని నిద్రపోతున్న కార్తిక్ని చూసి మురిసిపోయింది. ఆ జ్వరంలోనూ ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఆ జ్వరం సంఘటన తర్వాత కార్తిక్ ప్రవర్తనలో సుష్టమైన మార్పు వచ్చింది. ఉదయం అంజలి కాఫీ తెచ్చివ్వగానే మొదటిసారి ఆమె కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వాడు. థ్యాంక్స్ అంజలి, ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. ఆ ఒక్క మాటకు అంజలి గుండె గాల్లో తేలిపోయింది. బాగానే ఉందండి అని సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చాడు కార్తిక్. వస్తూ అంజలికి ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాడు. భోజనాల దగ్గర అంజలి వైపు చూస్తూ వంట చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. అత్తమామలు కూడా కార్తిక్లోని ఈ మార్పును గమనించి సంతోషించారు. ఒకరోజు రాత్రి అంజలి బాల్కాన్లో ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూస్తుంది. కార్తిక్ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అంజలి, ఐఎమ్ సారీ అన్నాడు హఠాత్తుగా. అంజలి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. పెళ్ళైన కొత్తలో నేను నీతో చాలా కఠినంగా ప్రవర్తించాను. నాకు నా కెరియర్ ముఖ్యం, అంతే తప్ప నాకంటూ ఇంకో ప్రపంచం లేదు అనుకునేవాణ్ణి. నాకంటూ ఒక పర్సనల్ స్పేస్ అలవాటైపోయింది. దాంట్లోకి ఇంకొకరిని రానివ్వటం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ, ఓపిక నన్ను మార్చేశాయి. ఒక భర్తగా నేను ఫెయిల్ అయ్యాను, కానీ నువ్వు మాత్రం ఒక మంచి భార్య గెలిచావు. నన్ను క్షమించు అంజలి అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు కార్తిక్. అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అలా అనకండి, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. మీరు నా భర్త, మీకోసం ఎదురు చూడడం నాకు అలవాటే అంటూ కిందకు చూసింది. కార్తిక్ మొదటిసారి అంజలిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఆలింగనంలో ఇన్ని రోజుల వాళ్ళ ఎడబాటు అంతా కరిగిపోయింది. ఆ వారాంతంలో కార్తిక్ ఆఫీసులో ఒక పెద్ద సక్సెస్ పార్టీ ఉంది. దానికి భార్యాభర్తలు ఇద్దరు రావాలని బాస్ రూల్ పెట్టాడు. కార్తిక్ అంజలిని తనతో పాటు రమ్మని అడిగాడు. అంజలికి కొంచెం భయం వేసింది. కార్తిక్ ఆఫీస్ వాళ్ళంతా చాలా మోడర్న్గా ఉంటారు. తను వాళ్ళ మధ్య ఇమ్మడగలనా అని సందేహించింది. పార్టీ రోజు రాత్రి అంజలి లేత నీలం రంగు పట్టుచీర కట్టుకుని సింపుల్గా నగలు వేసుకుని ముస్తాబైంది. కార్తిక్ బ్లాక్ సూట్లో ఉన్నాడు. అంజలిని ఆ చీరలో చూసి కార్తిక్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. చాలా అందంగా ఉన్నావు అని చెప్పగానే అంజలి బుగ్గలు ఎర్రబడ్డాయి. పార్టీలో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు. కార్తిక్ బాస్ ఒక విదేశీ క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు. కార్తిక్ అంజలిని తన బాస్కి పరిచయం చేశాడు. ఆ బాస్ భార్యకు భారతీయ సంస్కృతి, దేవాలయాల శిల్పకళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందని తెలిసింది. అంజలికి చరిత్ర, శిల్పకళల పట్ల మంచి అవగాహన ఉంది. ఆమె ఆ విదేశీ మహిళతో చాలా సుష్టమైన ఇంగ్లీష్లో ఎంతో మర్యాదగా మన సంస్కృతి గురించి వివరించింది. అంజలి చెప్పే విధానానికి ఆ క్లయింట్ మాత్రమే కాదు, కార్తిక్ కూడా ఆశ్చర్యపోయాడు. కార్తిక్, యు ఆర్ లక్కీ, నీ భార్య చాలా తెలివైంది, అలాగే సాంప్రదాయబద్ధమైంది అని బాస్ మెచ్చుకునేసరికి కార్తిక్ రొమ్ము గర్వంతో ఉప్పొంగింది. నా భార్య పల్లెటూరు అమ్మాయి, అమాయకురాలనుకున్న తన అంచనా తప్పని అతనికి అప్పుడు అర్థమైంది. ఆమె తన్ను తానే ఎంత హుందాగా ప్రజెంట్ చేసుకుందో చూసి కార్తిక్ ఆమె మీద ప్రేమతో పాటు విపరీతమైన గౌరవం పెరిగింది. పార్టీ ముగించుకొని కారులో ఇంటికి వస్తున్నారు ఇద్దరు. చల్లటి గాలి వేస్తుంది. కారులో ఇళయరాజా రొమాంటిక్ పాటలు ప్లే అవుతున్నాయి.
ఇద్దరి మధ్య అందమైన మౌనం. కార్తీక్ డ్రైవింగ్ చేస్తూనే ఎడమ చేత్తో అంజలి కుడి చేతిని పట్టుకున్నాడు. అంజలి గుండెల్లో వేల వయోలిన్లు మోగుతున్నట్టు వినిపించింది. థ్యాంక్స్ అంజలి, ఈరోజు నా పరువు నిలబెట్టావు. నువ్వింత బాగా మాట్లాడతావని నాకు తెలియదు అన్నాడు కార్తీక్. మీరెప్పుడు నాతో మాట్లాడలేదు కదా, అందుకే నా గురించి మీకు తెలిసే అవకాశం రాలేదు అని చిన్నగా నవ్వింది అంజలి. కార్తీక్ నవ్వాడు. అవును, అది నాదే తప్పు. ఇక ముందు ఆ తప్పు జరగదు. నిన్ను రోజు కొత్తగా తెలుసుకోవాలని ఉంది అంటూ కారును రోడ్డు పక్కన ఆపాడు. అంజలి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను నా భార్యగా ఎంచుకున్నందుకు ఈరోజు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఫాలింగ్ లవ్ విత్ యూ అని మెల్లగా గుసగుసలాడు. అంజలి కళ్ళలో నుంచి ఆనంద కన్నీళ్లు రాలాయి. తన ఇన్ని రోజుల నిరీక్షణకు ఫలితం దక్కింది. కార్తీక్ ఆమె కన్నీళ్లను తన వేలుతో తుడిచి ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ రాత్రి వారి దాంపత్య జీవితానికి నిజమైన తొలి రాత్రి. కారులో కార్తీక్ తన ప్రేమను వ్యక్తపరిచిన ఆ మరుసటి రోజు ఉదయం లేత సూర్యకిరణాలు కిటికీలోంచి గదిలోకి పడుతున్నాయి. రోజు అందరికంటే ముందు నిద్రలేచి అంజలి ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన తలుచుకుంటూ ఆ మధురమైన జ్ఞాపకాల్లో ఉండిపోయి కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. కళ్ళు తెరిచి పక్కన చూసేసరికి కార్తీక్ లేడు. అయ్యో, అప్పుడే లేచిపోయారాం, కాఫీ ఇవ్వలేదే అనుకుంటూ కంగారుగా మంచం దిగబోయింది. అప్పుడే గత్తలుపులు తీసుకుని కార్తీక్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో 2 కాఫీ కప్పులున్నాయి. అంజలి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. గుడ్ మార్నింగ్ అంజలి, ఇదిగో నీ కాఫీ అంటూ నవ్వుతో కప్పు ఆమెకు అందించాడు. అంజలికి మాటలు రాలేదు. మీరు నాకు కాఫీ తేవడం ఏమిటి? నేను తేవాలి కదా అంది కంగారుగా. రూల్ ఏమైనా ఉందా అంజలి? భార్య భర్తకు కాఫీ ఇవ్వాలని ఇన్ని రోజులు నా కోసం నువ్వు చేశావు. ఈ రోజు నుండి నా వంతు అంటే ఆమె పక్కనే మంచం మీద కూర్చున్నాడు కార్తీక్. ఆ కాఫీ తాగుతూ ఉంటే అంజలికి అమృతం తాగినట్టుగా అనిపించింది. రోజు ఆఫీస్ కరావిడిగా వెళ్ళిపోయే కార్తీక్ ఆ రోజు అంజలితో కబుర్లు చెబుతూ నెమ్మదిగా తయారయ్యాడు. టై కట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి అంజలి తన చేతులతో టై సరిచేసింది. కార్తీక్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. అంజలి సిగ్గుతో ఎర్రబడి, అత్తయ్య గారు చూస్తారు, వదలండి అంటూ తప్పించుకొని కిందకు పరిగెత్తింది. కార్తీక్ మనసంతా గాల్లో తేలుతున్నట్లుంది. ఒక ఇల్లు స్వర్గంలో మారడానికి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న ప్రేమ ఉంటే చాలు అని అతనికి ఇప్పుడు అర్థమైంది. ఆదివారం ఉదయం అత్తమామలు గుడికి వెళ్లారు. ఇంట్లో కార్తీక్ అంజలి మాత్రమే ఉన్నారు. అంజలి వంటగదిలో పూరీల కోసం పిండి కలుపుతుంది. అప్పుడే నిద్రలేచిన కార్తీక్ నేరుగా వంటగదిలోకి వచ్చాడు. అంజలి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ చపాతీ కర్ర తీసుకున్నాడు. వద్దులేండి, మీకు ఇవన్నీ ఎందుకు? ఆఫీస్ పనులతో రోజంతా అలసిపోతారు, ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండండి అంది అంజలి. లేదు లేదు, ఈరోజు నా వంట రుచి నువ్వు చూడాల్సిందే అని కార్తీక్ మొండికేశాడు. పూరీలు వత్తడం మొదలుపెట్టాడు కార్తీక్. కానీ అవి రౌండ్గా రాకుండా ఇండియా మ్యాప్ లాగా, ఆఫ్రికా ఖండం లాగా వస్తున్నాయి. అది చూసి అంజలి పక్కపక్క నవ్వింది. పెళ్ళైన ఇన్ని నెలల తర్వాత అంజలి అంత మనస్ఫూర్తిగా నవ్వటం కార్తీక్ మొదటిసారి చూశాడు. ఆ నవ్వుకి ఫీదా అయిపోయాడు. ఆమెను ఆట పట్టించాలని తన చేతికున్న గోధుమ పిండిని అంజలి బుగ్గలకు ముక్కుకు పూశాడు. ఏంటండి ఇది, పిండి అంతా పాడేస్తున్నారు అంటూ అంజలి కూడా కొద్దిగా పిండి తీసుకుని కార్తీక్ ముఖానికి రాసింది. ఇద్దరు చిన్న పిల్లల్లాగా వంటగదిలో ఒకరినొకరు పిండి పూసుకుంటూ నవ్వుకున్నారు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న సన్నని తెర కూడా పూర్తిగా తొలగిపోయింది. ఇద్దరు ఇన్నాళ్ళు ఎంత కోల్పోయారో అర్థమై ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. కార్తీక్ అంజలి నుదుటిపై ముద్దు పెడుతూ, ఐ లవ్ యూ అంజలి, నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. ప్రేమ పుట్టాక అన్నీ బాగుంటాయి, కానీ చిన్న చిన్న అలకలు కూడా ఆ ప్రేమను మరింత పెంచుతాయి కదా. అలా వారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు కార్తీక్ అంజలిని షాపింగ్కి తీసుకెళ్లాడు. పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వెళ్ళటం అదే మొదటిసారి. అంజలి చాలా సంతోషంగా ఉంది. ఒక పెద్ద మాల్కి వెళ్లారు.
అంజలి చీరలు చూస్తూ ఉండగా కార్తిక్ ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది. క్లయింట్తో ఏదో ఇష్యూ. కార్తిక్ ఫోన్ మాట్లాడుతూ మాల్ బయటకు వెళ్ళిపోయాడు. అంజలి చీరలు సెలెక్ట్ చేసుకుని కార్తిక్ కోసం చూసింది. అతను లేడు. 10 నిమిషాలు, అరగంట, గంట గడిచిపోయింది. కార్తిక్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్య మధ్యలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో మెయిల్స్ పంపిస్తున్నాడు. అంజలికి పెళ్ళైన కొత్తలో కార్తిక్ ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. తనకెప్పటికీ పనే ముఖ్యమా? నా కోసం కనీసం ఒక ఆదివారం సాయంత్రం కూడా కేటాయించలేడా అని మనసు కష్టపెట్టుకుంది. షాపింగ్ చేయకుండానే మౌనంగా కార్ దగ్గరికి వచ్చి నిలబడింది. ఫోన్ కాల్ ముగించుకుని వచ్చిన కార్తిక్ అంజలి ముఖం చూసి విషయం అర్థం చేసుకున్నాడు. సారీ అంజలి, అర్జెంట్ కాల్. చీరలు తీసుకున్నావా అని అడిగాడు. అంజలి ఏం మాట్లాడకుండా కారు ఎక్కి కూర్చుంది. ఇంటికి వెళ్ళే దారిలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం. కార్తిక్ ఎన్నిసార్లు పలకరించినా అంజలి ముభావంగానే ఆ అని సమాధానం చెప్పింది. ఆ మలిగిందని కార్తిక్కు సుష్టంగా అర్థమైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక అంజలి గదిలోకి వెళ్ళి మౌనంగా పడుకుంది. కార్తిక్ గదిలోకి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అంజలి, నా వంక చూడు అని అన్నాడు. ఆమె అటువైపు తిరిగి పడుకుంది. కార్తిక్ మెల్లగా ఆమె భుజం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. నేను చేసింది తప్పే అంజలి. నీకోసం తీసుకువచ్చి నిన్ను వదిలేసి గంటసేపు ఫోన్ మాట్లాడడం నా తప్పు. కానీ నమ్ము, ఆ కాల్ నేను అటెండ్ చేయకపోతే మా ప్రాజెక్ట్కి చాలా పెద్ద నష్టం వచ్చేది. అందుకే మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ ఆ పాత కార్తిక్ బయటకు వచ్చాడనుకొని బాధపడకు. నీకంటే నాకేదీ ఎక్కువ కాదు అని చాలా సున్నితంగా వివరించాడు. అంజలి కళ్ళు తుడుచుకుంటూ, నాకు తెలుసండి మీకు బాధలు ఎక్కువని, కానీ నాకంటే ఎవరు లేరు కదా. మీరు నన్ను అక్కడ వదిలేసి వెళ్తే నాకు చాలా ఏడుపొచ్చింది అంది చిన్నపిల్లలా. కార్తిక్ చిరునవ్వు నవ్వి తన జోబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందుకే నువ్వు లోపల ఉన్నప్పుడు నేను బయట ఒక షాప్లో ఇది కొన్నాను. నా భార్య కోపంగా ఉన్నప్పుడు బతిమాలడానికి ఏదో ఒక ఆయుధం ఉండాలి కదా అంట బాక్స్ తెరిచాడు. అందులో అందమైన వెండి పట్టీలు ఉన్నాయి. అంజలి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే కార్తిక్ కింద కూర్చుని అంజలి పాదాలను తన ఒళ్ళోకి తీసుకుని ఆ పట్టీలను ఆమె కాళ్ళకు స్వయంగా తొరిగాడు. అంజలి మనసు ఆనందంతో నిండిపోయింది. భర్త తన కాళ్ళకు పట్టీలు పెడుతూ ఉంటే ఆమె కలిగిన గౌరవం, ప్రేమ మాటలు చెప్పలేనివి. చాలా బాగున్నాయండి అంటూ కార్తిక్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది అంజలి. వాళ్ళ మధ్య వచ్చిన ఆ చిన్న గొడవ వాళ్ళ బంధాన్ని మరింత గట్టిపడేలా చేసింది. కార్తీక్ అంజలి మధ్య వచ్చిన మార్పును ఇంట్లో వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. వారిద్దరూ కలిసి నవ్వుకోవటం, ఒకరినొకరు ఆట పట్టించుకోవటం చూసి కార్తీక్ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఒకరోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా కార్తీక్ వాళ్ళ నాన్న అన్నాడు, కార్తీక్, పెళ్ళైనప్పటి నుండి నువ్వు ఆఫీస్ పనుల్లో పడి అంజలిని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇద్దరు కలిసి ఒక వారం రోజులు ఎక్కడికైనా ఊరు వెళ్ళరండి. హనుమూన్కి వెళ్ళవలసిన వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. కార్తీక్ వెంటనే అంజలి వైపు చూశాడు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. అలాగే నాన్న, వచ్చే వారం నేను లీవ్ తీసుకున్నాను. అంజలికి ఇష్టమైన కేరళకు వెళ్తున్నాం అని కార్తీక్ చెప్పగానే అంజలి ఆశ్చర్యంగా చూసింది. తనకు కేరళ వెళ్ళాలని ఉందని ఒకసారి మాటల మధ్యలో చెప్పింది. దాన్ని కార్తీక్ గుర్తుపెట్టుకుని సర్ప్రైజ్ ప్లాన్ చేయటం ఆమెకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి ప్యాకింగ్ చేసుకోవాలి కదా, నేను రేపే మొదలు పెడతాను అని అంజలి ఎంతో ఉత్సాహంగా చెప్పింది. కార్తీక్ ఆమె ఉత్సాహాన్ని చూసి నవ్వుకున్నాడు. ఆ ఇల్లు ఇప్పుడు నిజమైన నవ్వులతో, ప్రేమతో నిండిపోయింది. అంజలి జీవితంలో ఎప్పుడు తన ఊరు దాటి ఎక్కువ దూరం ప్రయాణించలేదు. విమానం ఎక్కడం అనేది ఆమెకు ఒక కల లాంటిది. ఉదయాన్నే ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన అంజలి కళ్ళల్లో ఒక చిన్నపిల్లల ఉత్సాహం, అమాయకత్వం కనిపిస్తున్నాయి. ప్రతిదీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తున్న కార్తీక్కి ఆమెను అలా చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపించింది. విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు భయంతో అంజలి కళ్ళు గట్టిగా మూసుకొని కార్తీక్ చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది.
కార్తిక్ చిన్నగా నవ్వి, భయం లేదంజలి, కళ్ళు తెరిచి కిందకు చూడు, మేఘాల మధ్యలో మనం ఎలా ఎగురుతున్నామో అంటూ ఆమెను కిటికీ వైపు తిప్పాడు. మెల్లగా కళ్ళు తెరిచిన అంజలి ఆ తెల్లటి మేఘాలను చూసి సంబరపడిపోయింది. అబ్బా, ఎంత బాగుందో కదండి, ఇదంతా నాకు ఒక అందమైన కలలా ఉంది అని అంది. ఇది కల కాదు అంజలి, ఇకపై మన నిజ జీవితం ఇలాగే ఇంతే అందంగా మేఘాల పల్లకిలో తేలిపోతున్నట్టుగానే ఉంటుంది. ఇది నా ప్రామిస్ అని కార్తీక్ ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు. విమానం గాల్లోకి ఎగురుతూ ఉంటే వాళ్ళిద్దరి మనసులు కూడా ప్రేమ అనే ఆకాశంలో విహరించడం మొదలుపెట్టాయి. కేరళ చేరుకోగానే అక్కడి పచ్చదనం, చల్లటి గాలి వారిని స్వాగతించాయి. వారు మున్నార్లోని ఒక అందమైన రిసార్ట్కు చేరుకున్నారు. ఆ రిసార్ట్ మొత్తం తేయాకు తోటల మధ్యలో ఒక ఎత్తైన కొండ మీద ఉంది. బాల్కనీలోకి వచ్చి నిలబడితే చుట్టూ మంచు కప్పిన కొండలు, కింద పచ్చని లోయలు కనువిందు చేస్తున్నాయి. సాయంత్రం అవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. అంజల్ చలికి వణుకుతూ 2 చేతులు పట్టుకుని బాల్కనీ నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తుంది. అప్పుడే వెనక నుండి వచ్చిన కార్తీకం తన 2 చేతులతో ఆమెను వెచ్చగా హత్తుకున్నాడు. అతని గడ్డం ఆమె భుజంపై ఆనించాడు. అంజలి ఒంట్లో కరెంటు షాక్ కొట్టినట్టుగా ఒక సన్నని వణుకు మొదలైంది. చలిగా ఉందా అంజలి అని కార్తీకం ఆమె చెవి దగ్గర గుసగుసలాడు. అతని శ్వాస ఆ మెడకు తాకుతూ ఉంటే అంజలి కళ్ళు మూసుకుంది. ఇప్పుడు లేదు అని సిగ్గుగా బదులిచ్చింది అంజలి. పెళ్ళైన కొత్తలో నిన్ను చాలా ఏడిపించాను కదా, ఈ చల్లటి గాళ్ళు, ఈ పచ్చని చెట్ల సాక్షిగా చెబుతున్నాను అంజలి, ఇక నా జీవితంలో నీ కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టుకు రానివ్వను. నా ప్రపంచం అంతా నువ్వే అని మనస్ఫూర్తిగా చెప్పాడు. అంజలి ఆ ఆనందంలో వెనక్కి తిరిగి కార్తీక్ ఛాతిపై తలవాల్చి, మీ ప్రేమ దొరికిన తర్వాత పాత గాయాలు ఎప్పుడో మానిపోయాయి కార్తీకం అని తొలిసారి అతన్ని పేరు పెట్టి పిలుస్తూ కార్తీక్ ఆనందంగా ఆమెను తన బాహువుల్లో బంధించాడు. మున్నార్లో 2 రోజులు గడిపిన తర్వాత వారు అలెప్పి చేరుకున్నారు. అక్కడ బ్యాక్ వాటర్స్లో ప్రయాణించడానికి కార్తీక్ ఒక అందమైన హౌస్ బోట్ బుక్ చేశాడు. ఆ పడవలో కేవలం వాళ్ళిద్దరూ, ఒక వంటవాడు, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఉన్నారు. పడవ నీళ్లపై నెమ్మదిగా వెళ్తుంటే 2 వైపులా ఉన్న కొబ్బరి చెట్లు, పల్లెటూరి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నం ఆ పడక డెక్ మీద కూర్చుని కేరళ సాంప్రదాయ వంటకాలను ఇద్దరు ఒకే కంచంలో ఆప్యాయంగా తినిపించుకున్నారు. అంజలి చేతి ముద్దలు తింటూ ఉంటే కార్తీక్కి తన తల్లి ప్రేమ గుర్తొచ్చింది. భోజనమయ్యాక అంజలికి కార్తీక్ చాలా ఫోటోలు తీశాడు. అంజలి, నువ్వెప్పుడైనా గమనించావా, నా ల్యాప్టాప్ వాల్పేపర్, నా ఫోన్ స్క్రీన్ సేవర్ అన్నీ నీ ఫోటోలే ఉన్నాయని అని కార్తీక్ చెప్పాడు. అంజలి ఆశ్చర్యపోయింది. నిజంగానా? ఎప్పటి నుండి? నువ్వు జ్వరంతో పడుకున్న ఆ రోజు రాత్రి నీలో ఉన్న ఒక నిజమైన దేవతను నేను చూశాను. అప్పటి నుండి నా ఫోకస్ మొత్తం ప్రాజెక్టుల మీద నుండి నా భార్య మీదకు షిఫ్ట్ అయిపోయింది అని కన్నుగీటాడు. అంజలి నవ్వుతూ నెపంగా అతని భుజం మీద కొట్టింది. ఆ రోజు పడవ ప్రయాణంలో వాళ్ళు తమ చిన్ననాటి ముచ్చట్లు, ఇష్టాలు, భవిష్యత్తు కలల గురించి గంటల తరబడి మాట్లాడుకున్నారు. పెళ్లి పీటల మీద జరగవలసిన పరిచయం ఆ పడవలో అలల సాక్షిగా సంపూర్ణమైంది. మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఒక కోరిక కలిగింది. వాళ్ళిద్దరు కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించి అక్కడ ఒక పురాతనమైన దేవి గుడికి వెళ్ళాలి అని అనుకున్నాడు. కార్తీక్ తెల్లటి ముండు పట్టుచోక ధరించాడు. అంజలి కేరళ కసావు చీర కట్టుకొని జుట్టును ముడివేసి మల్లెపూలు పెట్టుకుంది. మెడలో ఒక చిన్న పచ్చల హారం వేసుకుంది. ఆమెను ఆ రూపంలో చూసిన కార్తీక్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అంజలి, నువ్వు రవివర్మ గీసిన అద్భుతమైన పెయింటింగ్లా ఉన్నావు అని మెచ్చుకున్నాడు. గుడిలో దర్శనమయ్యాక బయట ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద ఇద్దరు కూర్చున్నారు. చుట్టూ దీపాల వెలుగులు, గంటల నాదం మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తున్నాయి. కార్తీక్ అంజలి చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంజలి, ఆ రోజు పెళ్లి మండపంలో మంత్రాల మధ్య వేసిన ప్రమాణాలు కేవలం ఒక ఆచారం కోసం చేశాను. నా మనసుకు అవేమీ ఎక్కలేదు. కానీ ఈరోజు
ఆ దేవుడి సన్నిధిలో పూర్తి స్పృహతో నిండు మనస్తో నీకు మాట ఇస్తున్నాను. నా సంతోషం, నా బాధ, నా గెలుపు, నా ఓటమి, ప్రతి దాంట్లో మొదటి భాగస్వామి నువ్వే. ఏ కష్టం వచ్చినా నీ చెయ్యి వదలను అని చాలా ఉద్వేగంగా చెప్పాడు. అంజలి కళ్ళు చెమర్చాయి. మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమే నాకు 10,000 అండి. మీరు నా పక్కన ఉంటే చాలు, ఏ కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోగలను. ఈ జన్మకి మీ భార్యగా పుట్టడం నా అదృష్టం అంటూ కార్తీక్ భుజం మీద తలవాల్చింది. ఆ దేవుడి సన్నిధిలో వారిద్దరి ఆత్మలు ఒకటయ్యాయి. హనీమూన్లో చివరి రాత్రి పడవ ఇల్లు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆగింది. పడవ పైభాగంలో కార్తీక్ ఒక అద్భుతమైన క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. చుట్టూ చీకటి, నీటి అలల చప్పుడు, టేబుల్ మీద వెలుగుతున్న కొవ్వొత్తుల వెలుతురు, సన్నగా వినిపిస్తున్న రొమాంటిక్ మలయాళం సంగీతం. వాతావరణం ఎంతో మత్తుగా ఉంది. కార్తీక్ అంజలి దగ్గరకు వచ్చి తన జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. అందులో ఒక అందమైన వజ్రపు ఉంగరం ఉంది. మన ఎంగేజ్మెంట్కు నేను రాలేదు. పెళ్లి ఉంగరం పెద్దవాళ్ళు కొనించింది తొడిగాను. కానీ ఇది నా మొదటి జీతంతో దాచుకున్న డబ్బులతో నా ప్రాణమైన నా భార్య కోసం నేను స్వయంగా చేయించిన ఉంగరం అంటూ ఆమె ఎడమ చేతి ఉంగరం వేలికి తొడిగాడు. ఆ వజ్రం కాంతి కంటే అంజలి కళ్ళల్లో ఆనందపు కాంతి ఎక్కువగా మెరిసింది. మీరు నాకు ఇస్తున్న ఈ ఆనందానికి నేను తట్టుకోలేకపోతున్నాను కార్తీకం అని ఆనంద బాష్పాలతో కార్తీక్ని గట్టిగా కౌగులించుకుంది అంజలి. కార్తీక్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ వెన్నెల రాత్రి, ఆ నీటి అలల సాక్షిగా ఇద్దరు అపరిచితులుగా మొదలైన వారి ప్రయాణం ఏకాంతంలో ప్రేమలో సంపూర్ణమైంది. వారిద్దరు హృదయాలు ఒక లయతో కొట్టుకున్నాయి. వారం రోజుల తర్వాత అంజలి, కార్తీక్ తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ ఆ వెళ్ళిన ఇద్దరికి, తిరిగి వచ్చిన ఇద్దరికి చాలా తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా కాదు, ప్రాణ స్నేహితులు, ఒకరికొకరు లోకమైన ప్రేమికులు. ఇంటికి రాగానే కార్తీక్ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. ఏంట్రా కార్తీక్, ట్రిప్ ఎలా జరిగింది అని అడిగాడు వాళ్ళ నాన్న. కార్తీక్ అంజలి వైపు చూస్తూ గర్వంగా అన్నాడు, నాన్న, నిన్న ఆఫీస్లో ఎన్ని ప్రాజెక్టులు సక్సెస్ చేసినా అందులో కేవలం నా కష్టం ఉంటుంది. కానీ పెళ్ళనే ప్రాజెక్టు సక్సెస్ అవ్వడానికి కారణం అంజలి ఓపిక, ఆమె ప్రేమ. నా జీవితానికి ఇంత అందమైన అర్థాన్ని ఇచ్చినందుకు మీకు, మీ ఫ్రెండ్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అంజలి సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది. అత్తమామల కళ్ళల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. రాత్రి నిద్రపోయే ముందు బాల్కాన్లో నిలబడ్డారిద్దరు. కార్తీక్ అంజలిని వెనక నుండి హత్తుకుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ప్రేమ ఉండదు అనుకునేవాణ్ణి అంజలి. కానీ సరైన వ్యక్తి దొరికితే ఆ పెళ్లి తర్వాత పుట్టే ప్రేమ అసలైన స్వచ్ఛమైన ప్రేమ అని నాకు అర్థమైంది అని అన్నాడు. అవును కార్తీక్, ఆ ప్రేమ నిలబెట్టుకోవడానికి కొంచెం సమయం, చాలా ఓపిక కావాలి. మనకు అవి రెండు దొరికాయి అంది అంజలి అతని చేతుల్లో ఒదిగిపోతూ. నిశ్శబ్దంలో మొదలైన వారి కథ నిరంతరంగా సాగే ఒక అందమైన ప్రేమ కావ్యంలా మారిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.